సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? ఐఎమ్ హరినారాయణ. హరినారాయణ గారు, తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది. 2024లో ఏపీలో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అవును సార్. మీరు ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏముంది, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? మన స్టేటు ఆంధ్ర ఇండియాలో నంబర్ 1గా ఉండాలని మా కోరిక. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఓకే, అంటే కొంతమంది చాలా మంది కామెంట్ చేస్తుంటారు, రాజధాని లేదు మీకు రాష్ట్రం అని అన్నట్టు అంటారు. అంటే పొలిటికల్ విమర్శలు చాలా ఉన్నాయి. మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించేసింది కదా, సో అంబిగ్యూటీ అనేది లేదు ఇంకా దాని మీద. ఓకే, సో ఉన్నది నడుస్తుంది. ఏదున్నా డెవలప్మెంట్ ఉందని అనుకోండి, దట్స్ ఇనఫ్. స్టేట్ మంది, మన స్టేట్ ఫస్ట్ ఉండాలి ఇండియాలో. ఓకే, అది మా కోరిక. సార్ చాలా మంది మాట్లాడుతున్నారు, పేదవాళ్ళకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి కానీ డెవలప్మెంట్ వచ్చిన పరిస్థితి లేదంటున్నారు. అన్ని ఇంప్లిమెంట్ అయ్యాయండి, కానీ ఇంకా దాంతో పాటు ఇప్పుడు ఒక్క పారామీటరే కాదు, అన్ని పారామీటర్స్ చూసుకోవాలి కదా. అన్ని పారామీటర్స్ బాగుంటే బాగుంటుంది. అంటే సమాజంలో అన్ని సెక్షన్లు బాగున్నప్పుడే మిగతా డెవలప్మెంట్ బాగుంటుంది. ఓకే, అంటే విజయవాడలో దగ్గర 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు అంటే ఎలక్షన్స్లో 3 ఎలా ఉందండి? అంటే గవర్నమెంట్కి వైపు ఉందా, లేకపోతే ఏదన్నా మార్పు కోరుకున్నట్టే మీకు ఆయన అనిపించిందా? చెప్పలేము సార్, వీటిని బట్టి ఏమి తెలియట్లేదు సార్, ఏమి తెలియట్లా. ఓకే, చెప్పలేము. ఇట్ ఈస్ ఎనీవన్స్ గేమ్ అన్నట్టుగా ఉన్నది. ఓకే, అయితే లాస్ట్ బాల్ దాకా ఆగాల్సిందే. టిల్ ది లాస్ట్ బాల్ ఇస్ బౌల్డ్ వీ కెనాట్ సే, వీ కెనాట్ ప్రిడిక్ట్ ది రిజల్ట్ ఆఫ్ ది ఇదన్నమాట మ్యాచ్. ఓకే, లాస్ట్ బాల్ దాకా వెయిట్ చేయాల్సిందే. అక్కడ ఏం జరుగుతుందని చూద్దాం. అంటే ఎలక్షన్ ఎంత రసవత్తరంగా ఉందో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్కారం. రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలండి. ఓకే, సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే రాష్ట్రం డెవలప్ అయింది. ఓకే, మరి అమరావతి కూడా డెవలప్ అవ్వాలంటే సరైన నాయకుడు, విజన్ నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, ఓకే. నెక్స్ట్ అండి, మీరేం చెప్తారు? ఇప్పుడు వెల్ఫేర్ ఒకటే కాదండి, మనం ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ పైకి వచ్చినప్పుడే వెల్ఫేర్ కి అవసరం లేదు. ఎవరైతే ఒక రేషన్ బియ్యం ఇంకోటి కోరుకుంటున్నారంటే ఏంటి, వాళ్ళకి లేదన్నమాట. వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళని డెవలప్ చేసేవాళ్ళకి కూడా అవసరమే లేదు. ఓకే, సో ఆ రకంగా ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలి, ఉపాధి అవకాశాలు బాగా రావాలి. దట్ ఈస్ ద ఓన్లీ విష్ వాట్ వీ ప్రెడిక్ట్. ఓకే, ఓకే. నెక్స్ట్ సార్, మీరేం చెప్పాలి? ఉచితాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బాగా డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, మొత్తం అంటే మీరేం ఉచితాలు ఉండకూడదు అంటున్నారు. బట్ కాదు, దాంతో ఈక్వల్ గా డెవలప్మెంట్ చూపించాలి. ఓకే, ఏమి డెవలప్మెంట్ కాకుండా అప్పులు తీసుకుని వచ్చి ఉచితాలు ఇస్తా ఉంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. ఉచితాలు ఇవ్వాలి కానీ దాంతో పాటు సంపదను కూడా సృష్టించి వాళ్ళకి ఉచితాలు ఇవ్వాలి, వాళ్ళ సోమరబోతులను చేయకూడదు అంటారు. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, ఎన్నుకోవాలి, గమనించాలి. ఓకే, ఇక లాస్ట్ ఛాన్స్ ప్రజలకు కూడా మంచి ఛాన్స్. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ అమరావతి డెవలప్ అవ్వాలన్నా, స్టేట్ డెవలప్ అవ్వాలన్నా, అన్ని రాష్ట్రాల్లో నెంబర్ 1 ఉండాలన్నా మంచి నాయకుడిని, విజన్ నాయకుడిని ఎన్నుకోవాలి. ఓకే, ప్రజలందరికీ సూచించేది ఇదే. ఓకే సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, ఎలక్షన్ రాబోతుంది. ఏపీ ప్రజలు ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాము. ఏముందండి విజయవాడ సంబంధించి? అంటే మీరు డెవలప్మెంట్ విషయం కానీ, గవర్నమెంట్ చేసే స్కీమ్స్ అవ్వచ్చు, వీటి మీద మీరు ఏం మాట్లాడతారు? గవర్నమెంట్ చేసే స్కీమ్స్ చాలా వరకు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయండి, మంచిదే, కాదంటలేదు. దాంతోపాటు ఏంటంటే ప్రొడక్షన్ యాక్టివిటీ కూడా ఉండాలండి. అంటే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి పెద్ద వ్యాపారస్తులను రప్పించి ఇక్కడికి పారిశ్రామికంగా కానీ ఈ అభివృద్ధి అనేది ఇది ఒక్కటే కనపట్లేదండి. దీనివల్ల ఏమవుతుందంటే పూర్తిగా జనం కూడా గవర్నమెంట్ మీద ఆధారపడిపోతున్నారు, ఉచితాల కోసం ఆధారపడుతున్నారు. వీళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక పేదవాడికి ఇద్దాము అని అనుకున్నది ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది జనంలో. నాకు తెలిసి ఎప్పుడైతే ఈ 1000 రూపాయలు పెన్షన్ అనేది 2000 ఇలా చేయగానే నాకు తెలిసిన ఒక ఊర్లో వాళ్ళే ఏం చెప్పారంటే, మేము ఏజ్ మార్క్ చేసుకొని, ఆధార్లో ఏజ్ మార్క్ చేసుకొని మేము అందరం పెన్షన్ తీసుకుంటున్నామండి అని అన్నారు. ఓకే, ఓకే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఉచితాల కోసం వాళ్ళ ఆధారాల కోసం వాళ్ళు ఫ్రీగా 2000 వస్తుంది, మాకు ఏదో ఖర్చులకు వస్తాయిగా, మాకు బీడీ ఖర్చులకో సిగరెట్ ఖర్చులకో వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్లోనే అంతా ఒక ఊరు వాళ్ళు ఇవన్నీ ఎక్కువగా చిన్న ఊళ్ళల్లో జరుగుతున్నాయి. అవును, సచివాలయంలో మిగతా వాళ్ళు అక్కడే వాలంటీర్లు అవ్వచ్చు, మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు దగ్గర నుంచి ఎరా మామ అంటే ఎరా బాబాయ్ అని అనుకునేవాళ్ళు, కాదనలేరు. కనుక ఏమవుతుందంటే వాళ్ళ వయసు తగ్గించుకొని ఉచితాలు
ఎక్కువ ఎక్కువ పొందుతున్నారు. పొందుతున్నారు ఈ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఒక జపాన్ సామెత ఉందండి, ఆకలిగా ఉన్నవాడికి ఓకే చేపనివ్వకు వలనివ్వు అని. ఓకే అలాగా ఏంటంటే ఉచితాల మీదే పూర్తిగా గవర్నమెంట్ కాకోకుండా ప్రొడక్షన్ లైన్ వాళ్ళకి నిత్యం ఏదో ఒక పని ఉండాలండి. ఉంటేనే మనసు కూడా అన్నిటి మీద పరిగెత్తదు. వీడికి ఎంతసేపు పని చేసుకుందాము, రూపాయి తెచ్చుకుందాము, సంసారాన్ని చూసుకుందాము అని అనుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించే వైపు కూడా గవర్నమెంట్ గట్టిగా చూస్తే అప్పుడు బాగుంటుంది. ఓకే కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే విజయవాడ 3 అన్నారు కదా, మూడు ఏంటి నిజం చెప్పాలంటే ఆర్థికంగా 3 వర్గాలండి. ఆర్థికంగా చెప్పండి, మీరు చెప్పండి. 1 టౌన్కి వెళ్తే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళంతా విజయనగరం, విశాఖపట్నం వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఓకే 1 టౌన్ లో పశ్చిమ 1 టౌన్ ఏదో 1 టౌన్ అంటే మెయిన్ టౌన్ కాకోకుండా 1 టౌన్ పశ్చిమ ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ బళ్ళు వ్యాపారస్తులు, చిరు వ్యాపారులు. వీళ్ళ విజన్ ఏంటంటే గవర్నమెంట్ ఇస్తుందయ్యా వాళ్ళకే వేస్తామని అంటారు. ఇంకొక భాగానికి వస్తే ఓకే వీళ్ళందరూ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వీళ్ళు ఉంటారు. ఏ గవర్నమెంట్ వచ్చినా వీళ్ళకి ఒకటే, వీళ్ళకి ఏమి నష్టం ఉండదు. ఓకే అలాగే ఇంకొక దానికి వెళ్తే ఈస్ట్కి వెళ్తే ఇంకో రకంగా అది ఎక్కువగా ఏంటంటే వ్యవసాయం, అటు నుంచి ఇటు విజయవాడ వైపుకు మళ్ళిన వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు. సో 3 రకాలుగా ఉంది ఇక్కడ. ఓకే ఎవరికి సమన్వయం లేదు, ఎవరిది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అది రేపు ఎలక్షన్లో ఏ రకంగా టర్న్ అవుతుంది ఏంటనేది చెప్పలేమండి. ఓకే ఎలక్షన్స్ లో ఏ విధంగా వాళ్ళు ఓట్ చేయబోతున్నారో ఏంటి అనేది చెప్పలేమండి. ఎందుకంటే ఒక రకంగా ఏంటంటే ఎవరి కాళ్ళు పక్కనోడితో గొడవ వస్తుందేమో, ఇందుకు వచ్చిన తలకాయ ఒకటండి బయటపడతాం కాదండి. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు దాన్ని మాట్లాడాలి, ఖండించాల్సిన బాధ్యత ఉంది. అంటే మాకెందుకులే అనుకుంటే ఏమవుదు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే 40% మాత్రమే హైదరాబాద్లో మొన్న పోలింగ్ జరిగింది. ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఎవ్వరు ఓటింగ్కి రాలేదు. అది ఏ రాష్ట్రంలో అన్నా జరుగుతుంది. ఇప్పుడు అది ఇప్పుడు అలా అయితే ఎలా అండి? వాళ్ళేమో దేశం ముందుకెళ్ళాలంటారు, వీళ్ళు వచ్చి ఓటేరు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఓట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటండి, ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే అందరూ పాల్గొని సమాజం సమయజనం అందరూ కలిసి అనేది. కనుక మాకు పెద్ద అవసరం లేదులే, మాకే అవసరం ఉంది, ఇలా ఉండకూడదండి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది ఒక పండగ లాంటిదండి. నిజం చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక పండగ లాంటిది. ఏ పండగ అంటే నీ స్వాతంత్రాన్ని, నీ హక్కులని నిలబెట్టుకునే పండగ. అవును. కనుక అందరూ పార్టిసిపేట్ చేయాలండి. దీంట్లో అందరూ చెప్పకపోవచ్చు ఎవరికి ఓటేస్తున్నారు ఏంటి చెప్పకపోవచ్చు, కానీ సార్ విజయవాడ కమ్యూనిస్టుల గడ్డ. ఇక్కడి నుంచి పోరాటాలు ఎన్నో మొదలయ్యాయి, ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ మాట్లాడలేకపోవడం అనేది నిజంగా దాన్ని ఏమనుకోవాలి అంటే ప్రశ్నించడం అనేది, ఏదన్నా తిరగబడటం కానీ ఏదైనా జరిగితే ముందుకెళ్ళడం. తెలంగాణలో వాళ్ళకి ఏదన్నా అయితే అందరూ మూకుమ్మడిగా వచ్చి దాడి చేస్తారు. బట్ వాళ్ళు అంటారు మీరెందుకు మాట్లాడరు, మీకు అంత దృఢత్వం లేదు, మీరు మాట్లాడలేరు అంటారు. నిజంగా ఇది మనం కొద్దిగా చిన్నబుచ్చుకోవాల్సిన విషయం అంటారు. విషయం కానండి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఒక రోజులో రోమ్ ఓకే అవలేదు. అలాగా విజయవాడలో కమ్యూనిజం అనేది నిజంగా పేదల నుంచి వచ్చిందండి. అవును. ఈ రోజున ప్రతి పేదవాడు నిజంగా పనిలోకి వెళ్తే 600 రూపాయలు మినిమం సంపాదిస్తున్నాడు. ఈ 600 రూపాయలతో వాడు మందు కొట్టడం, లేకపోతే సెల్ ఫోన్ రీఛార్జింగ్ చేసుకోవడం, ఓకే ఇది జరుగుతుంది తప్పితే వాడికి నిజమైన ఆకలి కష్టం లేదండి. ఈ రోజున విజయవాడలో నిజం చెప్పాలంటే ఎటు వెళ్ళినా మీకు పని దొరుకుతుంది, రూపాయి దొరుకుతుంది. ఆకలి కష్టం లేదు. ఆకలి కష్టం లేనప్పుడు కమ్యూనిస్ట్ అవసరం ఉండదండి. ఇప్పుడు వేసవకాలంలో మనం మొత్తం తీసేస్తాం చెమట, శీతాకాలంలో మొత్తం కప్పుకుంటాం. అలాగా ఒక్కొక్క అవసరాన్ని బట్టి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆ యొక్క పార్టీ అవసరం జనానికి ఉంటుంది. ఓకే నిజంగా కమ్యూనిస్టులకి పేద ప్రజలు అవసరం లేదు, కానీ పేద ప్రజలకి కమ్యూనిస్ట్ అవసరం ఉంది. ఓకే ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ ఇదివరకు 30-40 సంవత్సరాల కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. అందరికీ ఏదో రకమైన రూపాయి దొరుకుతున్నాయి. ఓకే ఇంకా బద్దకస్తులు ఉంటే వాళ్ళు ఏ పని చేయకోకుండా. ఓకే మీకు నచ్చే సీఎం, మీరు మెచ్చిన సీఎం ఎలా ఉండాలి? అది ఎవరన్నా వచ్చు.
మీకు ఏ సీఎం ఇలా ఉంటే ఎలా తయారు నచ్చుతారు? చేయాల్సి వస్తుందండి. తయారు చేయాలి. పోనీ చెప్పండి ఎలా ఉన్నారు జనాలు ఇప్పుడు తెలుసుకుంటారు మేబీ వాళ్ళు. జగన్ లాగా కంట్రోల్ చేయాలి, చంద్రబాబు నాయుడు లాగా విజన్ ఉండాలి. రెండు మిక్స్ అయిన వాళ్ళు ఎవరు మిక్సింగ్ ఉంటే అది ప్రజలకు చాలా ఉపయోగపడింది. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడులో ఉన్న విషయం ఏంటంటే అందరినీ సలహా అడుగుతాడు, ఎవరిని గట్టిగా ఏం అనలేడు, ఏం చేయలేడు. ఒక మంచి పని చేయాలంటే 10 మంది ఎదురు. జగన్ గారికి ఏంటంటే జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఏంటో బాగా తెలుసు. ఓకే. ఆయనకి ఏంటంటే 10 మందికి మనం ఎలా చేయాలి ఏమిటి అనేది పెద్దగా విజన్ తక్కువగా, కంట్రోలింగ్ ఉంది. కనుక ఈ రెండు కలిపితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓకే. ఒకసారి చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మీకు కావాల్సిన ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే ఆయన చెప్తున్నారు జగన్ లాగా కంట్రోల్ చేయాలి, చంద్రబాబు నాయుడు లాగా విజన్ ఉండాలి, ఈ రెండు మిక్స్ అయి ఉన్నోళ్ళు ఏపీకి సీఎంగా రావాలి అనేది అని చెప్తున్నారు. చూద్దాం ఈ రెండు కలగలిసిన వ్యక్తి వస్తున్నారా లేకపోతే వీళ్ళిద్దరిలో ఎవరన్నా వస్తారా అనేది చూద్దాం.